చిన్నారి కృష్ణుణ్ణి చంపటానికి వచ్చిన రాక్షసి ఎలా నాశనమైందో ఇప్పుడు తెలుసుకుందాము. ఒక రాక్షసి అమాయకమైన రూపంలో చిన్నారులను, పసిబిడ్డలను వెంటాడుతూ ఉంటుంది. ఒకరోజు ఆ రాక్షసి ఎవరి మీదకొచ్చిందో తెలుసా? ఏకంగా శ్రీకృష్ణుడి మీద. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే ఊహించుకోండి. అది కంసుడి కాలము. శ్రీకృష్ణుడి శత్రువైన కంసుడు బాలకృష్ణుడిని చంపటానికి రాక్షసులను పంపిస్తాడు. వారిలో పూతన అనే ఒక మాయావి రాక్షసి ఉంటుంది. ఆ రాక్షసి ఒక స్త్రీ రూపంలో గోకులంలో ప్రవేశిస్తుంది. ఎలాంటి అనుమానాలు లేకుండా గోకులంలోని స్త్రీలు ఆమెను లోపలికి రానిస్తారు. నందగోపాలుని ఇంటికి చేరుకోవటానికి ఆమెకు ఎలాంటి అడ్డంకు లేకుండా పోతుంది. పూతన తన రాక్షస శక్తులతో విషపూరితమైన పాలతో కృష్ణుణ్ణి చంపాలి అనుకుంటుంది. అయితే భగవంతునికి భయం అనేది ఉండదు. కృష్ణుడు ఆ పాలన మాత్రమే కాకుండా ఆమె ప్రాణాలను కూడా పీల్చేసి పూతనను సంహరిస్తాడు. దుర్మార్గులు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ధర్మాన్ని మాత్రం జయించలేరు. మీరేమంటారు? కృష్ణుని బాల్యం గురించి మరిన్ని కథలు తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.